టు ముంబై రోడ్ జర్నీ అయినా ట్రైన్ జర్నీ అయినా 12 నుండి 15 గంటలు పడుతుంది. ఇక ముందు 3 గంటల్లోనే చేరుకోవచ్చు. అది ఎలాగో తెలుసా? బుల్లెట్ ట్రైన్ వస్తే అది సాధ్యమే. ఎస్, హైదరాబాద్ పూణే ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ డిపిఆర్ సిద్ధమైంది. ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి ముంబైకి 3 గంటల్లో చేరుకోవచ్చు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపడుతుంది ఈ బుల్లెట్ ట్రైన్. తెలంగాణలో 93 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ సిద్ధం కానుంది. కోకాపేట, వికారాబాద్ లో హై స్పీడ్ స్టేషన్స్ ను నిర్మించబోతున్నారు. శంషాబాద్ సమీపంలో మరో స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. 671 కిలోమీటర్ల కారిడార్ 3 రాష్ట్రాల్లో విస్తరించనుంది. మహారాష్ట్రలో 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో లైన్ వేస్తారు. ఖండాల ఘాట్ ప్రాంతంలో 13 సొరంగాలు నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. 101 చోట్ల వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రారంభ దశలో రోజుకు 63,000 మంది ప్రయాణించవచ్చన్న అంచనాలున్నాయి. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి ముంబైకి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లో 671 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 3 రాష్ట్రాల్లో కలిపి 12 స్టేషన్లు నిర్మితం కాబోతూ ఉన్నాయి. ట్రైన్ అందుబాటులోకి వచ్చాక మొదటి దశలో రోజుకు 63,000 మంది ప్రయాణికులు ప్రయాణించబోతున్నారన్న అంచనాలున్నాయి. బుల్లెట్ ట్రైన్ వేగంగా దూసుకువెళ్లడమే కాదు, 12 స్టేషన్ల నిర్మాణం విషయంలో కూడా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మిస్తారు. ఒక్కో స్టేషన్ నిర్మాణానికి 247 ఎకరాల భూమి అవసరమని అంచనా. ఒక్కో ట్రైన్లో 16 బోగీలుంటాయి. వీటిలో 1215 మంది ప్రయాణించేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఆపరేషన్ కోసం థానేలో బుల్లెట్ రైళ్ల డిపో, వర్క్షాప్ ఏర్పాటు కాబోతోంది. హైదరాబాద్లో మరో డిపో ఏర్పాటు చేస్తారు. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు కానుంది. మొన్నటి బడ్జెట్లో 9 రాష్ట్రాల పరిధిలో 7 హై స్పీడ్ ట్రైన్ కారిడార్స్ తీసుకురాబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందులో 3 హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్ టు చెన్నై ఒకటి, హైదరాబాద్ టు బెంగళూరు మరొకటి. ఈ 2 సర్వే దశలో ఉన్నాయి. ఇంకొకటి హైదరాబాద్ టు ముంబై వయా పూణే. దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధమైంది. ప్రయాణ వేగం గణనీయంగా తగ్గించేలా బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రాబోతోంది.